గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగాలకు డిగ్రీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతను కనీస అర్హతగా టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. దళిత, గిరిజనులకు కనీసం 55% మార్కులు ఉండాలని స్పష్టం చేసింది. పీజీటీ ఉపాధ్యాయుల నియామకాలకు కనీసం 3 ఏళ్ల బోధన అనుభవం ఉండాలని పేర్కొంది. పాత జోనల్ విధానంలోనే నియామకాలు చేపడతామని ప్రకటించింది. గురుకులాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్హతల్ని ఖరారు చేసింది. వివిధ ఉద్యోగాల ప్రకటనల్ని పూర్తి వివరాలతో వెబ్సైట్లో ఉంచిన టీఎస్పీఎస్సీ డిగ్రీలో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొంది. ఎస్సీ ఎస్టీలకు కనీసం 55% మార్కులు ఉండాలని స్పష్టం చేసింది. టీజీటీ పోస్టులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరిగా నిర్ణయించింది. పీజీటీ పోస్టులకు పీజీలో ప్రథమ శ్రేణితో పాటు బీఈడీలో కనీసం ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 3 ఏళ్ల బోధనా అనుభవం ఉండాలనే నిబంధన విధించింది. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని పేర్కొంది. వివిధ పరీక్షల తేదీల్ని టీఎస్పీఎస్సీ సూత్రప్రాయంగా వెల్లడించింది. ఫిజికల్ డైరెక్టర్, పీజీటీ, టీజీటీ పోస్టుల అభ్యర్థుల్ని వడబోసేందుకు ముందుగా ప్రాథమిక పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 19న ప్రాథమిక రాత పరీక్ష జరగనుంది. ప్రధాన రాత పరీక్షకు 1:15 చొప్పున అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. టీజీటీ ఉద్యోగాల్లో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. మెయిన్స్ పరీక్షలో మార్కుల ఆధారంగా 1:2 చొప్పున ధృవపత్రాల పరిశీలనకు పిలుస్తారు. పీడీ, పీజీటీ ప్రధాన రాత పరీక్ష ఏప్రిల్ 23న, టీజీటీ ప్రధాన రాత పరీక్ష ఏప్రిల్ 30న నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. క్రాఫ్ట్స్, ఆర్ట్స్, సంగీతం, స్టాఫ్ నర్సులు, పీఈటీ పోస్టులకు ఏప్రిల్ 2న, లైబ్రేరియన్ ఉద్యోగాలకు ఏప్రిల్ 30న ఒకే రాత పరీక్ష ఉంటుంది. భాష, బోధనాంశాలకు మినహా మిగతా అన్నింటికీ రాత పరీక్ష ఆంగ్లంలోనే నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. పాత జోనల్ విధానం ప్రకారమే నియామకాలు చేపట్టనున్నట్లుగా ప్రకటించింది. ప్రధాన రాత పరీక్ష కేవలం హైదరాబాద్లోనే నిర్వహిస్తామని కమిషన్ తెలిపింది. కనీస అర్హతల్లో మార్పులపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీజీటీ అభ్యర్థులు టెట్ ఉత్తీర్ణులైనప్పటికీ డిగ్రీలో 60% మార్కులు లేకపోతే ఉద్యోగార్హత కోల్పోతారని ఆవేదన చెందుతున్నారు. టీఎస్పీఎస్సీలో పేర్కొన్న విద్యార్హతలు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నారు.